హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో ఉన్నటువంటి పరిస్థితులని, వాతావరణ పరిస్థితుల్ని మనం వివరించుకోబోతున్నామండి. ఏదైతే మనం థంబ్నెయిల్లో పెట్టుకున్నామో, రాజధాని అమరావతిలో దంచి కొడుతున్న వర్షాలు, ఆ వర్షాల దాటికి ఎక్కడికక్కడికి పనులు ఆగిపోయాయి అనే విషయం పైన అయితే మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. దానికి సంబంధించిన విజువల్ని అయితే చూడబోతున్నామండి. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ రోడ్డు ఏదైతే ఉందో ఇది N11 రోడ్డు అండి. మనం చూడొచ్చు, ఈ N11 రోడ్డు పనులు జరుగుతున్నాయండి. ఈ రోడ్లో మరీ ముఖ్యంగా జరుగుతున్న పని ఏంటంటే, రోడ్డు పక్కన నిర్మిస్తున్నటువంటి డ్రైనేజీ వ్యవస్థ అండి. చూడొచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ. ఇది మొత్తం మునిగిపోయిందండి వర్షపు నీటితో. చూడొచ్చు మనం, ఇదంతా కూడా కొత్తగా వచ్చినటువంటి వర్షపు నీరు. లోపల మనం చూడొచ్చు, అవన్నీ కూడా ఐరన్ రాడ్స్, స్టీల్ రాడ్స్ అన్నీ కూడా కాస్త బయటికి కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం పనులన్నీ ఆగిపోయాయి. గుంతలు మొత్తం కూడా ఏదైతే పునాదులు ఉన్నాయో ఆ పునాదులు మొత్తం కూడా నిండిపోవడం జరిగింది. చూడొచ్చు, ఎక్కడ సామాన్ అక్కడే అలాగ వదిలేసి ఆ వర్షపు దాటికి వాహనాలన్నీ కూడా ఇదిగో చూడండి, ఇవన్నీ కూడా ఇలాగ రోడ్డు మీదకి వచ్చి ఆగడం అయితే జరిగిందండి. మనం చూడొచ్చు, రోడ్డుకి రెండు వైపులా కూడా ఈ డ్రైనేజీ వ్యవస్థ పనులు జరుగుతూ ఉన్నాయి. రాజధాని అమరావతిలో ఈ N11 రోడ్డు ఒక్కటే మాత్రమే కాదండి. ఏవైతే పనులు మొదలయ్యాయో, ఫస్ట్ రోడ్డు పనులు మొదలైనప్పుడు అన్ని రోడ్ల పనులు మొదలయ్యాయండి. అన్ని రోడ్ల పనుల్లో మరీ ముఖ్యంగా జరుగుతున్న పనులు ఏంటంటే, ముఖ్యంగా ఈ సైడ్ డ్రైనేజీ వ్యవస్థ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. అన్ని రోడ్లలో పునాదులలో ఇదే పరిస్థితి. ఇలాగనే వర్షపు నీరు చేరింది. ఆ వర్షపు నీటి దాటికి పనులు అయితే ఎక్కడికక్కడికి ఆగిపోవటం మనం చూడొచ్చు. చూస్తున్నారు కదా, ఈ వర్షపు నీటి దాటికి ఏవైతే పునాదులు తీశారో ఆ పునాదుల అంచులు విరిగి మరలా నీటిలోనే పడుతూ ఉన్నాయండి. చూడొచ్చు, మొత్తం కూడా బురదమయమండి. ఏ మిషనరీ కానీ ఏ వాహనం కానీ అక్కడికి వెళ్ళలేని పరిస్థితి. సామాను కూడా ఎక్కడిదక్కడే అలాగే వదిలేసి వెళ్ళారు. చూడొచ్చు, ఈ వర్షం పడకముందైతే పనులు చాలా వేగంగానే జరిగాయండి. చూశారు కదా ఆ సామాగ్రి ఎంత ఉందో. వచ్చిన నీటిని తోడు వేయడానికి కూడా కుదరడం లేదండి. ఎందుకంటే గడిచిన ఒక వారం 10 రోజుల నుంచి రాజధాని అమరావతిలో వర్షాలు పడుతూ ఉన్నాయి. ఇలాగా వర్షాలు పడుతూ ఉండటం, ఆ నీటిని బయటికి పంపించి వేయటం, మరలా వర్షాలు పడటం, మరలా ఈ పునాదుల్లోకి నీరు రావటం, ఇలా పరిస్థితి అయితే కొనసాగుతుంది. అందువలన ఈ పనులు అనేవి కాస్త ఆఫ్ చేయడం జరిగింది. ఎందుకంటే వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాత ఈ వరద నీటిని అంతా కూడా బయటకు పంపించి వేసి పనులు మొదలు పెట్టవచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడైతే పనులు ఆపివేయడం జరిగిందండి. చూశారు కదా, ఈ అంచులన్నీ కూడా ఇరిగి ఆ నీటిలోనే పడుతూ ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ వర్షాలు పడటం వలన కాస్త పనులు అయితే ఆగడం జరిగింది. ఇంకొక పని కూడా మనము ఇదే వీడియోలో చూద్దామండి. అదేంటంటే, రాజధాని అమరావతిలో ఒక 21 కిలోమీటర్ల భారీ కెనాల్ తవ్వుతున్నారని మనం చెప్పుకున్నాం కదా. దానిలో భాగంగా జరుగుతున్నటువంటి పనులు కూడా ఆగిపోవటం మనం చూడొచ్చండి. ఇది చూడండి, ఇదే కెనాలు. రోడ్డు పక్కన నిర్మిస్తున్న డ్రైనేజీ వ్యవస్థ చిన్న కాలువలోనే అంతంత నీరు చేరినప్పుడు, ఇది చూడండి ఎంత పెద్ద కెనాలో. ఇంత పెద్ద కెనాల్లో నీరు ఎంత చేరి ఉంటుంది. ఈ నీటిని అంతటిని బయటికి పంపించి వేసి మరలా పనులు మొదలు పెట్టడానికి ఎంత టైం పడుతుంది చూడొచ్చు. నీరు ఇంకా బయట అలాగే ఉంది. భారీ యంత్రాలండి, హైడ్రాలు. చూడొచ్చు ఇప్పుడు మనం ఆ యంత్రాలని, వాటన్నిటిని కూడా. ఇవన్నీ వర్షం పడుతూ ఉంటే ఎక్కడ మునిగిపోతాయో అనే భయంతో అవన్నీ ఒడ్డుకు వచ్చి మెరక ప్రాంతంలో నిలుపుకోవడం జరిగిందండి. చూడొచ్చు మనం, ఇవన్నీ మెరక ప్రాంతం, ఎత్తు ప్రాంతంలో నిలబెట్టుకున్నారు. చూశారు కదా, భారీ కెనాల్ ఇది. ఈ దూరంగానే ఒక బ్రిడ్జ్ కూడా నిర్మిస్తారండి.
అక్కడ ఆ దూరంగా ఆ పెద్ద పోల్ కనిపిస్తుంది కదా, ఆ ప్రాంతంలో ఒక పెద్ద బ్రిడ్జ్ కూడా నిర్మిస్తారు. ఆ బ్రిడ్జికి సంబంధించిన యంత్రాలు కూడా ఆ వర్షపు దాటికి రోడ్డు మీదకైతే వచ్చి నిలబడ్డాయండి. అది కూడా చూద్దాం మనం. ఇదంతా కూడా కొత్తగా పోసిన మట్టి, ఏదైతే కాలువలో నుంచి బయటకు తీశారో ఆ తీసిన మట్టినంతా అలాగా కాలువ కట్టలాగా అలా పోసుకుంటూ వస్తున్నారు. అందువలన ఇదంతా కూడా మెతక మట్టి, పోసిన మట్టి మెతక మట్టి కాబట్టి ఈ యంత్రాలన్నీ ఆ మట్టిలో నడిస్తే దిగబడిపోతాయి, లేదంటే కూరుకుపోతాయి. కాబట్టి అవన్నీ మెరక ప్రాంతంలో ఉంచారు. వర్షాలు ఆగి మరలా ఈ నేలంతా ఎండిపోయిన తర్వాత, గట్టిగా తయారైన తర్వాత మరలా అయితే పనులు మొదలు పెడతారు. చూడండి ఎంత వాటర్ వచ్చిందో. అందుకనే ఈ కాలువ అనేది రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న ఈ భారీ కెనాల్ అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ పాటి వర్షాలకే ఆ కెనాల్ చూసారా ఎంతగా నిండిపోయిందో. అదే వర్షాకాలం పూర్తిగా మొదలయ్యి వర్షాలు భారీగా కురిస్తే ఈ కెనాల్ యొక్క పరిస్థితి ఏందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మనం రాజధాని పైన నెగిటివ్ ప్రచారం ఏం చేయట్లేదు, వర్షాల వలన పనులు ఆగాయి అని మాత్రమే చెబుతున్నాం. కానీ ఈ రాజధాని మునిగిందని కానీ, లేదంటే ఈ రాజధాని మునుగుతుందని కానీ మనం ఎలాంటి సమాచారం ఎవరికి చెప్పట్లేదు. అందుకనే ప్రభుత్వం ఈ కెనాల్ యొక్క పనులు శరవేగంగా జరిపిస్తుందండి. ఎందుకంటే ఈ వర్షాలు పడి ఈ కెనాలు పనులు అయితే ఆగాయి, కానీ వర్షం పడకముందు ఈ కెనాల్ పనులు చాలా వేగంగా, చాలా మిషనరీలు నిరంతరాయంగా పనిచేస్తూ ఉండేవి. ఎందుకంటే చూశారు కదా నీరు ఎలా వచ్చిందో. ఈ కాలువ నిర్మాణం అంతా పూర్తయిపోయి ఆ కాలువ కృష్ణానదిలో కలిసే ప్రాంతంలో కలిపినట్లయితే అసలు ఈ వరద అనేది కానీ, ఈ వర్షపు నీరు అనేది కానీ రాజధాని అమరావతి 29 గ్రామాల్లో ఒక్క చుక్క కూడా నిలబడదు. చూశారు కదా, మనం ఇంతకుముందు చెప్పాము ఒక భారీ బ్రిడ్జిని కూడా నిర్మిస్తున్నారని. ఆ బ్రిడ్జి నిర్మాణం కోసం తీసుకొచ్చినటువంటి యంత్రాలు. ఇక్కడ రాజధాని అమరావతిలో వర్షాలు ఏ స్థాయిలో పడ్డాయి అని మనం చూసినట్లయితే చూశారు కదా, ఈ యొక్క హైడ్రా అనేది ఒకటే భూమిలో ఎలా ఇరుక్కుపోయిందో మనం చూడొచ్చు. పూర్తిగా ఆ వీల్స్ అనేవి మొత్తం మట్టిలో కూరుకుపోయి ఉండడాన్ని మనం చూడొచ్చు. ఇంకొక హైడ్రా వచ్చి దీనిని బయటికి తీయడానికి సహాయపడుతూ ఉంది. చూశారు కదా వర్షాలు ఎలా కురిశాయి అని మనం అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ అండి, రాజధాని అమరావతిలో ఒక 10 రోజుల నుంచి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఆ వర్షాల దాటికి ఆ వర్షాలు రాజధాని పనులకి కాస్త ఆటంకం కలిగించాయి. పనులైతే తాత్కాలికంగా నిలిపివేయడం జరిగిందండి. జరిగే పనులన్నీ జరుగుతూనే ఉన్నాయి. కొన్ని పనులు జరుగుతున్నాయి, కొన్ని అయితే ఆపివేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఎర్త్ వర్క్ జరుగుతున్నాయో ఆ పనులు ఆపివేయడం జరిగిందండి. ఇది ఈ వీడియో గురించి అండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. రాజధాని అమరావతికి సంబంధించిన చిన్న వార్త అయినా పెద్ద వార్త అయినా ఎలాంటి సమాచారం అయినా కానీ, వర్షాలు కురిసినా వర్షాలు కురవకపోయినా ఎలాంటి పరిస్థితినైనా కానీ మన ఛానల్లో మీ అందరికీ సమాచారం అయితే అందిస్తూ ఉంటాను. అందరికీ మరొకసారి నమస్కారం.